వస్తుందిలే. సో ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ అనేది బాగా చర్చ జరుగుతుంది కదా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది. దానివల్లనే తెలంగాణ బీఆర్ఎస్ మీద ఎఫెక్ట్ పడింది. ఇక అరవింద్ కేజ్రీవాల్ పార్టీ అయితే మొన్న తుడిచిపెట్టుకుపోవడం కారణం అదే అని చెప్పి కూడా చర్చ జరుగుతోంది. సో మీ విశ్లేషణ ఏంటి దాని మీద, దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉందనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనేది వెంకటకృష్ణ గారు మీరు మామూలుగా మొదటి కామెంట్స్ లో చెప్పారు. అదేవిధంగా మిత్రులందరికి కూడా నమస్కారం. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ఒక స్కీమ్ అండి, అది స్కామ్కి ఒక స్కీమ్ అది. ఎందుకంటే పూర్తిగా మద్యపానాన్ని అధికారంలో రావడంతోనే దానికి ఒక స్కీమ్ పెట్టుకొని ఆ స్కీమ్ ప్రకారం ఏ విధంగా డబ్బులు వసూలు చేయాలి, ఏ విధంగా తన ఖజానా అనే సొంత ఖజానా నింపుకోవాలనే దాని మీద ఆయన దృష్టి పెట్టిన పరిస్థితుల్లోనే ముందు వ్యవస్థను నిర్వీర్యం చేయడం అనేది ఒకటి పెట్టుకున్నాడండి. ఎందుకంటే సెర్ఫ్గా ఏర్పాటు చేసి పర్యవేక్షణ అధికారులందరినీ కూడా నిర్వీర్యం చేయడం అనేది స్టెప్ 1. స్టెప్ 2 వచ్చేసి ప్రభుత్వ తరపున ఎవరైతే నిరుద్యోగులందరినీ కూడా మీకు ఉద్యోగాలు ఇస్తున్నా అని చెప్పి వాళ్ళని పెట్టడం. అదేవిధంగా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి డిజిటల్ కరెన్సీ అనేది లేకపోవడం, ట్రాక్ సిస్టమ్ అనేది గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ అంతకుముందు రవీంద్ర గారు ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పూర్తిగా ట్రాన్స్పరెన్సీ అనేది, ఎందుకంటే వీడియో కెమెరాలు కూడా అక్కడ పెట్టి అక్కడ ఏం జరుగుతుంది అనేది అంతా కూడా ప్రతి దీనిలో కూడా ఇది మన కంప్యూటర్ ద్వారా అక్కడ అంతా కూడా మానిటరింగ్ చేసేటటువంటి పరిస్థితి గతంలో ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం ఒక వ్యూహాత్మకంగా బ్రాండ్లు అనేవి మొత్తం లేకుండా చేయటం. బ్రాండ్కి ఏంటంటే మనం సాధారణంగా ఏ బ్రాండ్కైనా కానీ కొంత ఇది ఇస్తామండి, దాన్ని ఇచ్చిన తర్వాత దాని ప్రకారం అది వెళ్తూ ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి కొత్త బ్రాండ్లు పెట్టినందువల్ల ఎవరికి కూడా ఎటువంటి ఇది కూడా గుడ్ విల్ కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పూర్తి స్థాయిలో అతను చేసినటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు వ్యవస్థ అంతా కూడా అలా ఉంది. దాదాపు 30,000 కోట్ల రూపాయల పైగా లెక్కలు తేల్తలేదండి. ఇప్పుడు మొన్న తగలబడిన వాటిలో ఉన్నాయో లేవో ఈ లెక్కలకు సంబంధించినటువంటి కాగితాలు అయితే మనం చెప్పలేం. కానీ టోటల్గా వచ్చేసి సూట్ కేసులు నేరుగా జగన్మోహన్ రెడ్డి చేరాయనేది అందరూ నమ్మినది, అదేవిధంగా అందరం అనుకునేది అదే కూడా వాస్తవమైన విషయం అనేది మన అందరం కూడా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే లిక్కర్ స్కామ్లో తయారీ దగ్గర నుంచి అమ్మకం వరకు తన మనుషులను పెట్టుకోవటం, పర్యవేక్షణ అనేది లేకుండా చేయటం, అదేవిధంగా డిజిటల్ కరెన్సీ లేకుండా నేరుగా క్యాష్ అండ్ క్యారీ ఈ విధంగా చేసినటువంటి పరిస్థితుల్లోనే 30,000 కోట్ల రూపాయల పైగా స్కామ్ అనేది ఒకటి జరిగి మన అధికారంలోకి వచ్చి కూడా 8 నెలలు అవుతుందండి. ఇప్పటికే లేట్ అయింది. నాకు మీ ఉద్దేశమైనా నా ఉద్దేశం వ్యక్తిగతంగా ఇప్పటికే ఆలస్యమైంది. అవును, చాలా. ఎందుకంటే దొంగలన్నీ కూడా సర్దేసుకునే టైం అండి ఇది. సర్దేసుకొని దాదాపుగా చాలా వరకు సర్దేసుకొని ఉంటారు. ఇప్పుడు సిట్ వచ్చిన తర్వాత అయినా సరే దాని మూలాలన్నీ కూడా బయటికి తీయటం, అదేవిధంగా ఎవరైతే మనకి తయారీదారులు ఉన్నారో తయారీదారులను ఏ విధంగా వాళ్ళంతా ట్రాప్ చేసేసి వాళ్ళు హస్తగతం చేసుకొని మిథున్ రెడ్డి కానివ్వండి, లేకపోతే పెద్దిరెడ్డి కానివ్వండి, లేదంటే నంద్యాలకు సంబంధించిన అనేక కంపెనీలన్నీ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అదేవిధంగా నేనున్నప్పుడు ఇచ్చినటువంటి పర్మిషన్లు ఇచ్చినటువంటి వాటికి కూడా భూమ్ అని కొత్త రకరకాల పేర్లు, అప్పుడు మేము ఇచ్చినప్పుడు పర్మిషన్ అది కాదండి, వేరే దాని మీద పర్మిషన్ ఇస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి తన సొంత బ్రాండ్ పెట్టుకొని భూమ్ అని లేకపోతే రకరకాల పేర్లని మార్చేసి నాసిరకం మద్యం, దానిలో పర్సంటేజ్ ఎంత ఉండాలి, దానిలో స్పిరిట్ పర్సంటేజ్ ఎంత ఉండాలి, లేదంటే లిక్కర్ పర్సంటేజ్ ఎంత ఉండాలి, లేదు ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేటెడ్గా మనిషి ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తక్కువ ఇబ్బంది పడే విధంగా కూడా అన్నీ మనం ఫార్మేట్ ప్రకారం చేస్తాం. కానీ ఎక్కడ ఆ మెజర్మెంట్స్ అనేది ఫాలో అవ్వలేదండి జగన్మోహన్ రెడ్డి. ఆ ఫాలో అవ్వకుండా ఉన్నందువల్లే ఆ లిక్కర్ స్కామ్ కానీ ఏదైతే మనం ఢిల్లీ అనుకుంటున్నాం, లేకపోతే తెలంగాణలో ఎఫెక్ట్ అయింది అనుకుంటున్నాం, కానీ ఆంధ్రాలో కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అది అనేది మనందరం కూడా గమనించాల్సిన పరిస్థితి. ఇప్పుడు మన కేసీఆర్కి కనీసం పార్లమెంట్లో ఒక్క సీటు కూడా రాకుండా ఉండడానికి కారణం ఏంటండి? అంతకుముందు ఎమ్మెల్యేలు దాదాపు వాళ్ళు 40% 35% దాకా వచ్చారు. కానీ ఎంపీలు వచ్చేసరికి 0 అయినటువంటి పరిస్థితి ఏంటంటే ప్రజలు విశ్వసించారు, జరిగింది వాస్తవాన్ని నమ్మారు. కవిత గారు 6 నెలలు ఉన్నటువంటి, మరి కవిత గారు ఆ చిన్న 100 కోట్లు 50 కోట్లు దీంతో పోల్చుకుంటే చాలా చిన్న అమౌంట్ అండి. మరి మన 30,000 కోట్ల రూపాయల పైగా స్కామ్ ఉంది. అమ్మకాలు వచ్చేసరికి 1,00,000 కోట్ల రూపాయల అమ్మకాలకి లెక్కలు లేవండి. డిపార్ట్మెంట్ దగ్గర లెక్కలు లేవు. రాష్ట్రపతి గారికి ఫిర్యాదు చేశారు ఎలక్షన్ల ముందు. సో ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళ సీఎం రమేష్ ఎంపీ సీఎం రమేష్ గారు వాళ్ళ లోక్సభలో మాట్లాడారు.
ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంక్వైరీ చేస్తోంది, ఇప్పుడు సిట్ కూడా వేస్తున్నారు అనుకోండి. కానీ అసలు దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందా లేదా? ఎంపీలు అడుగుతున్నారు, ఇవాళ టీడీపీ ఎంపీలు మాట్లాడారు.